క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. కయ్యూను తన తమ్ముడైన హేబెల్ని చంపేశాడు. ముందుగానే దేవుడు కోపగించుకున్న కయ్యూను దగ్గరికి వచ్చాడు. కయ్యూను, నీకు కోపం ఎలా? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొనవా? ఒకే ఒక కారణం, తన తమ్ముడైన హేబెలు బలి అర్పణను దేవుడు అంగీకరించాడు, తన అర్పణను దేవుడు అంగీకరించలేదు. తను వచ్చిన మార్గము సరిలేదని దేవుడు తిరస్కరించాడు, కానీ శాశ్వతంగా తిరస్కరించలేదు. తన మార్గమును సరిచేసుకొని రావాల్సింది పోయి తమ్ముడి మీద కోపం వచ్చింది. జరగబోయే విపత్తును ఎరిగిన వాడై దేవుడు వచ్చి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కయ్యూను, నీకు కోపమేలా? ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకొనవా? సరి చేసుకోవాల్సింది పోయి దేవుడు హెచ్చరిక చేసిన లోబడనివాడు, సరి చేసుకునేవాడు తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపేశాడు. దేవుడు చెంటున్నాడు, కయ్యూను, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అన్నప్పుడు కయ్యూను అంటున్నాడు, నా తమ్మునికి నేను కావలివాడనా? ఎంత ఘోరం! చంపేశాడు. పైగా అంటాడు, నేను కావలివాడినా? పెద్దవాడు చిన్నవాడికి కావలి కాదా? చిన్నవాడి క్షేమాన్ని కోరద్దా? కోరాలి. ఈరోజు ఈ వాక్యము ద్వారా ఇతరుల క్షేమాన్ని కోరుతున్నారా? ఇతరులు మీకన్నా మంచి స్థితిలో ఉన్నా, మీకన్నా గొప్ప స్థితిలో ఉన్నా, యోగ్యులుగా ఉన్నా, అన్నిట్లో ఉన్నతంగా ఉన్నా వారి క్షేమాన్ని కోరుతున్నారా? ఒకవేళ మీ శత్రువే కావచ్చు, మిమ్మల్ని నిందించేవాడే కావచ్చు, మిమ్మల్ని దూషించేవాడే కావచ్చు, మిమ్మల్ని తోలనాడేవాడే కావచ్చు, వారి క్షేమాన్ని కోరుతున్నారా? ఒక క్రైస్తవునిగా, దేవుని పిల్లలుగా, క్రీస్తు ప్రేమ ద్వారా మనం నడిపించబడుతున్న వారిగా ఎదుట వ్యక్తి క్షేమాన్ని కోరాలి. కీడును కోరకండి, నాశనాన్ని కోరకండి, శపించకండి, ఎవరి మీద శాపవచనం ఉంచకండి. మీ నోట ఆశీర్వాదం ఉండాలి, కానీ శాపవచనము ఉండకూడదు అంటున్నాడు. నిజమే కదా? జీవమరణములు నాలుక వశం అన్నాడు. అవును, నీ నోటితో ఇతరుల క్షేమాన్ని కోరు, ఆశీర్వాద వచనమే పలకాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు తిమోతి గురించి ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, మీ క్షేమము విషయమై, ఫిలిప్పీల క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు అన్నాడు. మీ క్షేమము నిమిత్తం ఇతరుల క్షేమమును వాంఛిస్తున్నారా? ఇతరుల క్షేమాన్ని కోరుకుంటున్నారా? ఇతరులు క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నారా? ప్రభుని వేడుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? బయటకేమో మనం క్షేమంగా ఉండాలి అంటావు వారి ముందు, కానీ లోలోప కపటం, లోపల ద్వేషం, అసూయ, కక్షలతో మనం మండిపోతున్నాం. వింటున్నారా? కానీ ప్రభువు అంతరంగాన్ని చూస్తాడు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఫిలిప్పీల క్షేమాన్ని కోరాడు. మనం కోరద్దా? మీ క్షేమం విషయమై చింతిస్తున్నాడు అంటున్నాడు, మీ క్షేమాన్ని కోరుకుంటున్నాడు అంటున్నాడు. మీ క్షేమాన్ని కోరుకున్న తిమోతి వంటి వాడు నా యొద్ద ఎవరు లేరు అని. ఎంత గొప్ప విషయమో కదా! 3 నెలలు మోషేని పెంచి ఇక పెంచలేక జమ్ము పెట్టెలో మోషేని పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టింది మోషే తల్లి యొకబేదు. కానీ మోషే అక్క మిరియాము తమ్ముడు క్షేమాన్ని కోరి తమ్ముడికి ఏం జరుగునో నిలబడిపోయింది. ఆ మిరియామే లేకపోతే, ఆ మిరియాము, ఆ చిన్నది మోషే క్షేమాన్ని కోరకపోతే మోషే ఏమయ్యేవాడు? ఆలోచించండి. ఇతరుల క్షేమాన్ని కోరుతున్నామా? ఎంత చక్కని సాక్ష్యం! తిమోతి గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు.
మీ క్షేమం విషయమై చింతిస్తున్నాడు. అవును, మీ క్షేమ విషయమై చింతిస్తున్నాడు. యోసేపు అన్నలు కీడు చేసిన అన్నల యొక్క క్షేమాన్ని కోరాడు కదా. ఎస్తేరు 127 సంస్థానాల్లో ఉన్న యూదుల క్షేమాన్ని కోరింది. నెహెమ్యా యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరాడు. పౌలు గారు సంఘములు అనగా ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడ సువార్త ప్రకటించబడవలని మిగులు అపేక్ష కలిగిన వాడే ఇతరుల క్షేమాన్ని కోరాడు. మరి నీ సంగతి ఏంటి? క్షేమాన్ని కోరుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి క్షేమాన్ని కోరాడు, అందుకే తన ప్రాణాన్ని అర్పించాడు. మనం ఆ రీతిగా బద్దులై ఉండద్దా? మనం కూడా ఎదుట వ్యక్తి క్షేమాన్ని కోరండి. క్షేమాన్ని కోరండి కానీ కీడును కోరవద్దు. మీ నోట ఆశీర్వాద వచనం ఉండాలి కానీ శాపవచనం ఉండకూడదు.